హలో అందరికీ, ఈరోజు గోంగూర ఎండు రొయ్యల కర్రీ చేసుకుందామా. ఈ గోంగూర అయితే మా ఇంటి దగ్గర కాసిందేనండి. కోసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నీటిలో వేసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. గిన్నె పెట్టుకొని కొన్ని నీళ్లు పోసుకొని ఒక 15 పచ్చిమిరపకాయలు వేసుకొని, అలాగే మనం శుభ్రంగా కడుక్కున్న ఈ గోంగూర ఆకు కూడా వేసుకొని ఒక 20 నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది. ఇలా మగ్గితే అది శుభ్రంగా పిండుకొని మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ చేసుకుని ఒక పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని వెండి రొయ్యలు వేసుకొని ఎర్రగా వేపుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా వేపుకోవాలి. అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకొని వేపుకోవాలి. బాగా వేగాక తగినంత ఉప్పు వేసుకొని బాగా వేగించుకోవాలి. బాగా వేగాక తగినంత కారం కూడా వేసుకుని బాగా వేగాలి. తర్వాత బాగా వేగాక గోంగూర పేస్ట్, మనం ఆడుకున్న పేస్ట్ కూడా వేసుకొని 10 నిమిషాలు అలా మగ్గనిచ్చాక మనం ఎండు రొయ్యలు వేపుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకొని ఒక 20 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గనిచ్చాక చింతపండు కొంచెం నానబెట్టుకుని చిక్కగా రసం తీసుకుని ఉంచుకోవాలి. ఆ చిక్కగా ఉన్నది ఇందులో వేసుకోవాలి. కొంచెం చింతపండు పులుసు, ఆల్రెడీ గోంగూర పుల్లగా ఉంటుంది కానీ కొంచెం చింతపండు పులుసు కూడా వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అది కూడా ఒక 10 మినిట్స్ మగ్గితే గోంగూర ఎండు రొయ్యల కర్రీ రెడీ.